హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు సిరీస్ వ్లాగ్స్. ఈరోజు మనం కొన్ని సంస్కృత శ్లోకాలు నేర్చుకుందామా? పెద్దవాళ్ళైనా, పిల్లలైనా రోజు ఇవి చదువుకుంటే చాలా మంచిది. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితగౌరి, ప్రభాతే కరదర్శనం. అరచేతి చివరన లక్ష్మీదేవి ఉంటారు. మధ్యలో సరస్వతీదేవి మరియు మూలన గౌరీదేవి ఉంటారు. ఉదయం మనం లెగవంగానే మన అరచేతులు చూసుకుంటూ ఈ శ్లోకం చదివితే చాలా మంచిది. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. సముద్రమును వస్త్రముగా, పర్వతములను శరీరముగా గలది విష్ణుపత్నియు అయిన భూదేవికి నమస్కరించుచున్నాను. నా పాదములతో నిన్ను స్పృశించినందుకు నన్ను క్షమించుము తల్లి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అందరూ సంతోషంగా ఉండాలి. ఎవరు కూడా అనారోగ్యానికి గురి కావద్దు. అందరికీ శుభం కలగాలి. ఎవరికి ఎప్పుడు కూడా దుఃఖం కలగకూడదు. ఓం శాంతి. ఓం శాంతి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. పరమ పవిత్రమైన గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదులారా, దయచేసి ఈ నీటిలో మీ సన్నిధిని కలిగించండి. ఈ నీటితో స్నానం చేయుచో మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటాము. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. తిరిగిన తొండము కలిగిన వాడు, పెద్ద శరీరము కలిగిన వాడు మరియు కోటి సూర్యుల వంటి వైభవం కలిగిన వాడు, ఓ దేవా, నా పనులన్నింటికీ ఎల్లప్పుడూ నీ ఆశీస్సులు అందించుము. నా పనులకు అడ్డంకులు లేకుండా చేయుము. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర, బంధవః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మా తల్లి పార్వతీదేవి, నీవే నా తల్లివి, మహేశ్వరుడే నా తండ్రి. మహేశ్వరుని భక్తులందరూ నా బంధుమిత్రువులు. ఈ ముల్లోకాలు నా గృహము, అలాగే ఈ ముల్లోకాలు నా దేశము. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతః, ఆజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుడిని స్మరించడం వల్ల బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, వాక్పటుత్వం కలుగుతాయి. అలాగే అన్ని ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ, పోషకుడైన విష్ణువు, సంహారకుడైన శివుడు, గురు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురువులకు నమస్కారం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అంటే, ఓ సరస్వతీదేవి, మీకు నమస్కారములు. వరములు ఇచ్చే తల్లి, చక్కని రూపము గల తల్లి, విద్యను ప్రారంభించుచున్నాను. నాకు ఎల్లప్పుడూ జ్ఞానం సిద్ధింపచేయి తల్లి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షం దేహి చ పార్వతి. ఎప్పుడు ఆహారంతో నిండిన ఓ తల్లి, శివుడి ప్రాణప్రియమైన దానివి, జ్ఞానము మరియు వైరాగ్యము లభించడం కోసం ఓ పార్వతీదేవి మాకు ఆహారాన్ని ప్రసాదించుము. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం, శయనేన యః స్మరే నిత్యం దుస్స్వప్న తస్య నాశ్యతి. అంటే శ్రీరాముడిని, సుబ్రహ్మణ్య స్వామిని, హనుమంతుడిని, గరుత్మంతుడిని, భీముడిని నిద్రపోయే సమయంలో ఎవరైతే స్మరిస్తారో వారి చెడు కలలన్నీ నశించిపోతాయి. స్టే ట్యూన్డ్.